నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రాక్ ఇర్ఫాన్. ఈ రోజు మనం రోస్ట్ చేయబోయేది ద రావణ్ తెలుగు గాయ్. ఈ వాజ్ అంటే ఇంగ్లీష్ వచ్చేస్తుంది ఉండండి. ఈ ఎర్రిపు లెంజాపులకు గాడు ఏం చేస్తున్నాడంటే పొద్దున్న నుంచి అందరిని చిన్న చిన్న పిల్లల్ని ఎర్రిపుకలను చేస్తున్నాడు. వీడు మూవీ చూసి రివ్యూ ఎలా ఇస్తాడో తెలుసా? ఇప్పుడు గుంటూరు కారంలో మహేష్ బాబు గుంటూరు కారంలో ఉంటాడు కదా, సలార్ లో పోయి ప్రభాస్ పోయి వాడి దగ్గర కారం కొనుక్కోవడానికి పోయి ఫ్రెండ్షిప్ అవుతారంట. దాంతో ఒక మూవీ తీస్తారంట. కొంచెమైనా బుద్ధి ఉందా? కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? అసలు చెప్పేది ఎలా ఉండాలంటే కరెక్ట్ రివ్యూ ఇవ్వండి. మీ వల్ల చిన్న చిన్న మూవీస్, ఆ పూల చెక్కగాడు ఉన్నాడు ఎర్రిపుగ్గాడు, వాడు చెప్పే రివ్యూలు చూసి దొరికితే నరికేయాలనిపిస్తది. కానీ మనం చిన్నవాడు కదా, నరకలేము. దానికే కొంచెం చూసి కరెక్ట్ రివ్యూ ఇస్తే ఎవరైనా చూసే వాళ్ళైనా చూస్తారు కదా. నీకు నచ్చుకున్న వేరే వాళ్ళకైనా నస్తారు కదా, కొంచెమైనా నస్తారు కదా. చిన్న చిన్న మూవీలు ఎంత క్రాష్ అడుగుతెంగుతున్నారు మేము చూస్తున్నాము. కానీ మీరేం చేస్తున్నారు? చెడదెంగుతున్నారు. పాపం వాళ్ళకి ఎంత కష్టపడి ఉంటారు తెలుసా, ఎంత అమౌంట్ పే చేసి ఉంటారు తెలుసా. మీకు కొంచెమైనా సిగ్గు లేదురా? ఈ రోజు నుంచి ఒక్కొక్క ఎర్రిపు గాని వేసుకునేదే, అది మాత్రం పక్కా. ఎర్రిపుకుల రివ్యూలు, లౌడాలో పూల చెక్కలు, మడ్డాలో ఏజుళ్ళు ఇలాంటివి మాకు అవసరం లేదు. సరైన కంటెంట్ ఇవ్వండి మాకు. బొచ్చులో ఏందేందో చెప్తారు. గివ్ అవే ఎప్పుడు ఇచ్చావురా? ఊరికి ఒక్కరిని పట్టుకుంటారు, పాపం పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక ప్యాంట్ షర్ట్ ఇప్పించేసి అయిపోయా. హర్ష సాయి అన్న ఉన్నారు చూడు, వాళ్ళ చెయ్యరా, చెయ్యి. సిగ్గుండాలిరా రే. చూసేవాడికైనా కొంచెమైనా సిగ్గుండాలి, చేసేవాడికైనా సిగ్గుండాలి, చూసేవాడికైనా సిగ్గుండాలి. మీ ఇద్దరికి రెండు లేవు, అది నాకు తెలుసురా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే దొబ్బేయండి.